ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే అతి మంచిది కాదన్నారు పెద్దలు. రాజకీయాల్లో దాని ఇంపాక్ట్ ఇంకా చాలా గట్టిగా ఉంటుందేమో. మరి ఏపీలో ఆ నాయకుడి పరిస్థితి చూస్తుంటే అది నిజం అనిపించక మానదు. అధికార పార్టీలో ఉన్నా సరే అనామకుడిలా మారిపోయారాయన. పూలమ్మిన చోట కట్టెలమ్మినట్టుగా తయారైందంట పరిస్థితి. ఇంతకీ ఆయనెవరు, ఆ పరిస్థితికి ఎందుకు వచ్చింది చూద్దాం. బొల్లినేనికి టీడీపీ బై బై చెప్పేసిందా? అది చేసినందుకే అడ్రస్ గల్లంతయిందా? ఉదయగిరిలో బొల్లినేని వర్సెస్ కాకర్ల. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరి కూటమి రాజకీయాల్లో కొత్త రచ్చ మొదలైనట్టు కనిపిస్తోంది. దీనికి కారణం ఇక్కడ గతంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన బొల్లినేని రామారావు తీరే అన్న చర్చ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో ఏదో ఒక పేచీ పెట్టుకుంటూ కలకలం క్రియేట్ చేస్తున్నారట రామారావు. స్వతహాగా కాంట్రాక్టర్ అయిన రామారావు 2012 ఉప ఎన్నికల సమయంలో టీడీపీ కండువా వేసుకున్నారు. అప్పుడు ఓడినా ఆ తర్వాత 2014 ఎన్నికల్లో విజయం సాధించడంతో నియోజకవర్గంపై పట్టు దొరికిందని భావించారు. అతిగా ఊహించుకొని ఇప్పుడంతా అస్తవ్యస్తం చేసుకున్నారు. మహారాష్ట్రలో కాంట్రాక్టులు చేసేటప్పుడు బీజేపీ పెద్దలతో ఏర్పడిన పరిచయాలతో అన్ని రకాలుగా కలిసొచ్చిన 2019 ఎన్నికల్లో ఆయనకు పరాజయం మాత్రం తప్పలేదు. ఇక ఆ తర్వాత నియోజకవర్గంలో కనిపించని రామారావు 2024 ఎన్నికలకు ముందు మళ్లీ యాక్టివ్ అవ్వాలని చూశారు. అయితే అప్పటికే కాకర్ల సురేష్ రామారావు ప్లేస్ ను భర్తీ చేసేశారు. లోకేష్ యువగళం యాత్రలో యాక్టివ్ గా పాల్గొన్న సురేష్ మొన్నటి ఎన్నికల్లో కూటమి టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో విజయం సాధించుకున్నారు. అధిష్టానం నిర్ణయంపై బొల్లినేని అలకబూరిన ఇక చేసేదేం లేకపోయింది. ఆయన అతి వల్లే ఇంతటి అనర్థం జరిగిందని స్థానిక నాయకులు చెప్తుంటారు. ఒకసారి ఓకే అని మరోసారి నో అని పోటీ విషయంలో గందరగోళం క్రియేట్ చేశారు రామారావు. అంతేకాదు అగ్రనేతల విషయంలోనూ చులకనగా మాట్లాడడం కూడా ఆయనకు మైనస్ అయిపోయింది. తనకు బీజేపీ పెద్దలతో ఉన్న పరిచయాల వల్లే చంద్రబాబు అరెస్ట్ సమయంలో లోకేష్ కు ఢిల్లీలో అపాయింట్మెంట్లు దొరికాయంటూ బొల్లినేని చేసిన కమెంట్లు హైకమాండ్ దాకా వెళ్లాయి. ఆ ఎఫెక్ట్ రామారావుకు గట్టిగానే దక్కింది. ఎన్నికల్లో ఉదయగిరి టికెట్ దక్కలేదు. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్న అడ్రస్ లేకుండా పోయారు. ఎన్నికల తర్వాత కూడా ఉదయగిరిలో పెద్దగా కనిపించని బొల్లినేని రామారావు కాకర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే వర్గీయులు తాజాగా హైకమాండ్ కు ఫిర్యాదు చేశారంట. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి ఇష్యూని ఎమ్మెల్యేతో లింక్ చేస్తున్నారని అగ్రనేతలకు చెప్పారంట. ఎమ్మెల్యేపై విష ప్రచారం వెనుక బొల్లినేని అనుచరుల కీలక పాత్ర ఉన్నట్టు ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే వర్గం. ఇతరులకు టికెట్ ఇచ్చేలా అప్పట్లో వ్యవహరించిన బొల్లినేని రామారావు అతి చేసి అడ్రస్ గల్లంతు చేసుకున్నారని ఇప్పుడు ఇలా తప్పుడు ప్రచారం చేయడం ఏంటని మండిపడుతున్నారట లోకల్ టీడీపీ నేతలు. మరి బొల్లినేని కాకర్ల వర్గాల్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తేల్చాల్సింది ఇక అధిష్టానమే. ఈ విషయంలో ఆలస్యం చేస్తే మాత్రం అనవసరంగా ప్రత్యర్థుల ముందు అబాసు పాలవుతామని హెచ్చరిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు.